తెలంగాణ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఎన్నికల కోలాహలం మొదలైందనే చెప్పవచ్చు. మొత్తం అన్ని పార్టీలు ఓట్లు సీట్లు అంటూ పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ కాంగ్రెస్ ఎలా ఉండబోతుంది, ఎటువంటి స్టెప్స్ వేయబోతుంది? ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి ఒక సమావేశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ రానున్న 100 రోజుల్లో ఎటువంటి ప్లాన్స్ వేయబోతున్నారు, ముఖ్యంగా ఇంకా ఎవరు నాయకులు పార్టీలోకి రాబోతున్నారు, ఇటువంటి తదితర అంశాలపై మనతో మాట్లాడడానికి ధర్మవరం ఇన్ఛార్జ్ కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలోనే వినే పరిస్థితి చూద్దాం. సరే, ఏంటి ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ఒక సమావేశాన్ని నిర్వహించారు, ఏంటి ప్రధాన దాని సారాంశం ఏంటి? పార్టీని బలోపేతం చేసే దిశగా గత సంవత్సరం నుంచి కమిటీలు వేయడము, అన్ని విధాల గ్రౌండ్ స్థాయి నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి డెవలప్మెంట్ తీసుకొని రావడము, మండల కమిటీలు, టౌన్ కమిటీలు, అదేవిధంగా జిల్లా కమిటీలు, జనరల్ సెక్రటరీసు, ఉపాధ్యక్షులు, ఏపీపీసీసీ మెంబర్సు మొత్తం అన్నీ కంప్లీట్ చేస్తాం ఇంతవరకు. అయితే నిన్న జరిగింది కేంద్ర ఐఐసిసి ఇన్ఛార్జ్ ముయప్ప గారు, అదేవిధంగా క్రిస్టఫన్ గారు, అదేవిధంగా మన పీసీసీ అధ్యక్షులు, పీసీసీలో ఉన్న మెంబర్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ జరిగింది. జనరల్ సెక్రటరీలు, ఉపాధ్యక్షులు వాళ్ళ నిర్ణయాలు అంటే గ్రౌండ్ స్థాయిలో మనం ఏం చేస్తే డెవలప్ అవుతామనే ఉద్దేశంతో కొన్ని జరిగాయి. అందులో భాగంగానే ఇప్పుడు రానున్న లీడర్ల గురించి కూడా మా పీసీసీ అధ్యక్షులు టచ్లో ఉన్నారు అని చెప్పి గతంలో కూడా రుద్రరాజు గారు 2-3 రోజుల క్రితం చెప్పడం జరిగింది మీటింగ్ కంటే ముందు. అయితే అందులో భాగంగానే ఆయన కేంద్రం మనకి డైరెక్షన్ ఇచ్చే దాంట్లో అంటే ఏ విధంగా అయితే ఎవరైతే లీడర్ బాగుంటుందని ఉద్దేశంతో స్టార్ క్యాంపెయిన్లో మనం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో తర్జన భర్జన అయితే జరుగుతుంది. అది గత 2-3 రోజుల్లో 21వ తారీఖు ఏఐసిసి మీటింగ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏఐసిసి వర్గాల వారి ద్వారా మీటింగ్ జరిగిన తర్వాత విషయం బయటపడుతుంది. సరే, స్ట్రైట్గా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ ఏదైతే ఉందో వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్లో స్టార్ క్యాంపెయినర్ అంటే ఏదో ఒకటి పోస్టులో ఖచ్చితంగా షర్మిల రాబోతుంది అని చెప్పేసి మీ కాంగ్రెస్ వర్గాలు, మిగతా ఇతరత్ర వర్గాలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీని మీద ఏమైనా క్లారిటీ వచ్చింది? అయితే మా రుద్రరాజు గారు 2 రోజుల క్రితమే మీకు అన్ని ఛానల్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి స్టార్ క్యాంపెయిన్ కానీ ఏ హోదాలో వచ్చినా కూడా మేము స్వాగతిస్తామని చెప్పి అందరి సమక్షంలో కూడా ఇదే డిస్కషన్ కూడా జరిగింది. మేమందరూ కూడా ఏకగ్రీవంగా వచ్చినా పర్వాలేదు, ఆమె వస్తే బాగుంటుంది, మనం గెలవడానికే కదా, ఎవరు వచ్చినా మనం గెలిపించడానికే కదా అనే ఉద్దేశంతో అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమెని స్వాగతిస్తున్నాం మేమైతే. ఎందుకంటే మన జరిగిన మీటింగ్ అంతా ఒక అంశం అయితే ప్రధానమైన అంశము షర్మిల రాక గురించే డిస్కషన్ జరిగింది. అందులో భాగంగా స్వాగతిస్తున్నాం మేము. సరే, ఒక విషయం, రానున్న 100 రోజుల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి, ఎందుకంటే ఎలక్షన్స్ రాబోతున్నటువంటి నేపథ్యంలో చాలామందికి యాక్టివ్గా ఉన్న వారికి పోస్టులు కూడా కట్టబెడుతున్నట్టుగా సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లోనే మీకు మొత్తం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా అనౌన్స్ చేసినారా, లేదంటే అనౌన్స్ చేయబోతున్నారా, ఏంటి ఆ పరిస్థితి? నాకు రాష్ట్ర వ్యూవర్స్ సెల్ అధ్యక్షుని పోస్టు ఆర్డర్ కాపీ కూడా వచ్చింది. 2-3 రోజుల్లో దాన్ని బహిరంగంగా చేనేత వర్గాల్లో కలుపుకొని పోయి అందరినీ పిలుచుకొని ఇది మనకి రాబోతున్న చేనేత పథకాలు ఇవి, ఈ విధంగా మనం చేయబోతున్నాం, ఈ విధంగా మన పిల్లల భవిష్యత్తు కోసం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 3 సార్లు పోటీ చేయడమైంది. నేను పోటీ చేసిందే చేనేతల గురించి. కానీ అన్ని వర్గాలు, ముస్లిమ్స్, మైనార్టీసు, ఎస్సీ ఎస్టీ వర్గాలు వస్తున్నాయి, కానీ చేనేతలు అయితే చైతన్యం లేకుండా అయిపోయింది. వాళ్ళని చైతన్యపరిచి నా వెంట నడిచేలా చేసుకొని నెక్స్ట్ 2024లో ఖచ్చితంగా గెలుపొందడానికి ముందుకు పోవడానికి అవకాశం ఉంది. సరే, మీరు చేనేత రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు పదవి ఇస్తే మీకు ఏంటి ప్లాన్స్ ఏమున్నాయి ముఖ్యంగా? ఎందుకంటే మనకి ధర్మవరంలో చాలా ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, హామీలు ఇస్తున్నారు, కానీ ఏమాత్రం నిలబెట్టుకోలేని పరిస్థితి అని చెప్పేసి చేనేత వర్గాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మీకు ఏమైనా పక్కా ప్లాన్ ఏమైనా ఉంది? చేనేత వర్గానికి సంబంధించి ఇప్పుడు టెక్నాలజీ మారింది. అంటే పవర్ లూమ్ అనే ఒక మహమ్మారి టైప్లో అని భావించే చేనేతల గురించి దాంట్లో ఒక సబ్జెక్ట్ అంటే నాకు తెలిసినంగా చదువు రూపంగా చేనేత అంటే ఇప్పుడు గొర్రెల కాపరి ఉన్నాడు, గొర్రెల కాపరి గొర్రెలన్నీ అమ్మేస్తున్నాడు, అమ్మేసి దాన్ని ఫామ్ హౌస్ స్టైల్లో అంటే కార్పొరేట్ వ్యవస్థల్లో తెచ్చిపెట్టే పరిస్థితిలో వచ్చినాయి. సో మా వాళ్ళకు కూడా మా ఎడ్యుకేషన్లో కూడా అంటే మా చేనేత వర్గానికి సంబంధించి హ్యాండ్లూమ్ డిప్లొమా యూనివర్సిటీ కావాలి అని నేను రాహుల్ గాంధీ గారిని
ఆదోని నుంచి మంత్రాలయం మధ్యలో ఆయనతో ప్రామిస్ చేయించుకున్నా 3-4 అంశాల పైన. ఒకటి, ధర్మవరంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలో హ్యాండ్లూమ్ డిప్లొమా యూనివర్సిటీ ఒకటి ఓపెన్ చేయాలని, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కర్ణాటక తరహాలో సిల్క్ బోర్డు, ఆంధ్ర సిల్క్ బోర్డు ఒకటి కావాలని, మూడోది 45 ఏళ్ళకే ఫింక్షన్ అని, ముడి సరుకు రాయితీ 10%, ఇప్పుడు 10% కింద అందిస్తుంది కేంద్రం, 60%, 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. దానికి సంబంధించి అది గతంలో కూడా ఈ యొక్క పథకాన్ని తెచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ 2009లో ఇంప్లిమెంటేషన్ చేసాం. 2009-10లో అప్పుడు 600 రూపాయలు ఉంది, అది 2000 చేస్తారు. 2 × 12 24,000 రూపాయలు. దాన్నే నేతన్న నేస్తామని పేరు మార్చిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా అదే డిమాండ్ని మేము నెల 3,000 ఇవ్వాలా అనే ప్రతిపాదన ఒకటి పెట్టాం పిసిసిలో. అదేవిధంగా ఎముకలు, మాది జీవితం అంతా సగ జీవితం అంతా మగ్గంలోనే, అర్ధ జీవితం అంటే అర్ధ శరీరం అంతా మగ్గంలోనే, గుంతలోనే ఉంటుంది. సో దానికి కష్టపడి ఈ రెక్కాలన్నీ నలిగిపోయి, మోకాళ్ళ అరిగిపోయి 40 ఏళ్ళకే వాళ్ళు శిథిలావస్థకి వచ్చేస్తారు వాళ్ళు. అందు గురించి వాళ్ళకి 45 ఏళ్ళకి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఒక ప్రతిపాదన. అదేవిధంగా అన్ని 10% రాయితీ కింద అన్ని విధాలుగా కూడా చేనేతను ఆదుకునే ఇంప్లిమెంటేషన్ 6 కోరికలు నేను కోరడం జరిగింది రాహుల్ గాంధీ గారిని. అందులో ప్రధానమైంది వ్యాపార వర్గాలు, చేనేత వ్యాపార వర్గాలు నష్టపోతున్న దాంట్లో జీఎస్టీ చాలా దరిద్రమైన జీఎస్టీ మహమ్మారిలాగా మాకు చుట్టుకుంది. దాన్ని ఎగ్జామ్షన్ చేపిస్తానని చెప్పి ఆదోన్ నుంచి మంత్రాలయం పోయే దారిలోనే మంత్రాలయంలోనే రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేశారు. సో ఇవన్నీ నేను నేరుగా చేనేతలకు వివరించి చేనేతలతో ఓట్లు వేయించుకొని మనము ముందుకు పోయేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. సార్, ఒకటి, చేనేతలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎస్పెషల్ ఈ గవర్నమెంట్ అన్ని రకాల వర్గాలకి మేము ఆదుకున్నాం, ఖచ్చితంగా సంక్షేమ ఫలాలు కూడా అందాయని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. ఎస్పెషల్లీ ధర్మవరం ఎమ్మెల్యే కూడా మాకు ఓటు వేయకపోతే, ఎందుకంటే మేము ఎన్నో పథకాల నుంచి ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఓటు వేయకపోతే ఇంకా అన్నట్టుగా కూడా చాలా తేడాగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఎలా చూస్తారు దీన్ని? అహంకారమైన మాటలకి ఎన్నైనా సమాధానం చెప్పచ్చు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన చెప్పేది ఏంటంటే చేనేతకి నేతన్న నేస్తాము, మిగతా పథకాలన్నీ లబ్ధి పొందిన వాళ్ళు బుద్ధుండి కడుపుకు అన్నం తినే వాళ్ళైతే ఓట్లేలా అని ప్రస్తావన మీరు అడగలేకపోతున్నారు. నేను చెప్తున్నాను, అదే మాట మీరు అనుకుంటున్నాను. నేనైతే ఆ విషయానికి సమాధానం ఏంటంటే, పథకాలు ఇచ్చిన వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో జీతగాలుగా ఉండాలా, బానిసలుగా ఉండాలా. గతంలో మేము ఎన్నో పథకాలు ఇచ్చినాం, ఏ రోజు ఇటువంటి డిమాండ్ చేయాలి. ఆయన కూడా అదే కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాడు 2007లో. ఆ రోజు 7 నుంచి 14 వరకు ఆయన ఎమ్మెల్యేగా 2009 నుంచి 14గా ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు ఇన్ఛార్జిగా ఉన్నారు. వాటర్ ప్రాజెక్ట్ తెచ్చింది, లోకల్గా వాటర్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. 14,000 రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా టౌన్కి సంబంధించి మంచినీటి సౌకర్యానికి దాదాపు 65 కోట్ల రూపాయలు అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చింది వాళ్ళే. ముస్లిం మైనార్టీలకి ఈద్గా ఇచ్చింది, 20 ఎకరాల ఈద్గా ఇచ్చింది. ప్రధానమైన ఫ్లైఓవర్ పోలీస్ స్టేషన్ నుంచి పోతుకుంట రోడ్డుకి 36 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇది ఇచ్చింది, రోడ్లు వేసింది. ఎన్నో ఇట్లాంటి చేనేతలకు సంబంధించిన పథకం ఆ గవర్నమెంట్లోనే స్టార్ట్ అయింది. ఇవన్నీ తిన్నోన్ని మేమేమనాలి, జనాలు ఏమనాలి? 2,000 3,000 భుక్తి పొందిన వాళ్ళు బుద్ధుంటే, కడుపు కన్నం తింటే ఓట్లేయాలని అడిగే వ్యక్తి ఇవన్నీ లబ్ధి పొంది దీనిలలో లబ్ధి చేసుకొని పోయి సంపాదించుకొని చేసుకున్న వ్యక్తిని మేమేమనాలి? ఇది తప్పు. ఎందుకంటే నేను ఆయన గత కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటుందనే మజా చూసిన వ్యక్తి. ఆ వ్యక్తి ఈ మాట మాట్లాడడం నాకే చాలా బాధాకరంగా ఉంది. ఒకవేళ లబ్ధి పొందింటారు, పొందిన వాళ్ళంతా ఓట్లు వేయాలని రూల్ ఏం లేదు కదా. అది మా ఉద్దేశం. సార్, ఒకటి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ధర్మవరంలో పోటీ ఎలా ఉండబోతుంది? మీరు కూడా బరిలో ఉండబోతున్నారని చెప్పేసి త్రిముఖ పోటీ ఉంటుందా, లేదంటే ఇద్దరి మధ్యనే పోటీ ఉంటుందా? ఎలా చూస్తారు? మా ఉద్దేశం ఏంటంటే, గతంలో కూడా చేనేత వర్గాల్లో వినిపించే ప్రధానమైన వినికిడి ఏంటంటే, మా వాడు ఒకడు ఉండాలా, అది ఏ పార్టీకైనా మా వాడు ఒకడు ఎమ్మెల్యే కావాలా అనేది గత దశాబ్దాలుగా జరుగుతున్న చర్చ. 26కి బైపర్కేషన్ అవుతుంది. బైపర్కేషన్ అయినప్పుడు మా చేనేత కార్మికులకు నేను విన్నవించుకునేది, గతంలో కూడా 2 ఏళ్ల నుంచి కూడా 3 ఏళ్ల నుంచి కూడా నేను చెప్పుకునేది ఏంటంటే, అయ్యా, అంటే చేనేత అంటే ఇక్కడ మీన్స్ ఏంటంటే ధర్మవరం ఒక కులానికి సంబంధించింది కాదు, అన్ని కులాలు చేనేత పనులు చేసే వాళ్ళందరూ చేనేతలే.
సో చాలామంది ఏమనుకుంటారంటే ఒక చేనేత వర్గం అంటే ఒక చేనేత కుటుంబానికే సంబంధించిన వ్యక్తి అని కాదు, కులము కాదు. ఈ పని చేసేవాడు ప్రతి ఒక్కరు కూడా. గతంలో కూడా మేము డోలు చుట్టేవానికి, డయింగ్ వేసేవానికి, ట్విస్టింగ్ ప్రతి ఒక్కరికి ఈ 2000 రూపాయలు వర్తించే స్కీమ్ని చేసేవాళ్ళం. ఇప్పుడు ఓన్లీ నేత అంటే మగ్గము ఉండి సొంతం ఇల్లు ఉండే వారికి మాత్రమే నేత నేస్తం వర్తిస్తుంది. గతంలో ఈ పనులు చేసేవాళ్ళు అంటే చేనేత వింగ్కి మల్బరీ దగ్గర నుంచి చిరకాల ఇవన్నీ స్టార్ట్ అయ్యే మొత్తం అన్ని వింగులకి సంబంధించి ఈ పథకాలు వర్తించేటివి. ఇప్పుడు ఓన్లీ నేత అంటే మగ్గం నేసి సొంతం ఇల్లున్న సొంతం మగ్గం ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు. మిగతా వాళ్ళవన్నీ రెక్కలు ఇరిచేశారు. పోటీ అంటే ప్రతి ఒక్కరికి నేను తెలియజెప్పేది, మా చేనేతలు తెలియజెప్పేది అంటే 2026లో బైపర్కేషన్ అయితే కనీసం 50% అంటే ఒక 25,000 30,000 ఓట్లు రాగలిగితే చేనేత వర్గానికి నేను కానీ ఇంకా ఎవరైనా నిలవన్నా రాగలిగితే వారికి మా చేనేత కాన్సెన్సీ ఇది, దీంట్లో ఏ కమ్యూనిటీ ముందుకు రాకూడదు, వేరే వాళ్ళలో సీట్ ఆశించి ఆ కాన్సెన్సీ వైపు చూడకూడదు, ఎవరు నిలవన్నా ఏ పార్టీకి నిలవన్నా మా చేనేతనే నిలబడాలనేది నా ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే గతంలో ఎన్నో రెడ్డి వర్గం వచ్చింది, కమ్మ సామాజిక వర్గం వచ్చింది. గతంలో వీళ్ళందరికంటే ముందు చేనేత వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ధర్మవరంకి అయ్యారు. సో అది ఎందుకు అయిందో వెనక్కి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక మహా సముద్రం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక కొద్దిగా మబ్బు అనేది చుట్టుకున్నది వాస్తవం. నేను అది మీరు చెప్పినా చెప్పకపోయినా అది ఖచ్చితంగా జరిగింది. అయితే ఇప్పుడు ఎంతోమంది వచ్చినారు, ఎంతోమంది లబ్ధి పొంది బయటికి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఈరోజు కూడా ఎవరు వచ్చినా స్వాగతిస్తాం మా పార్టీలోకి. ఎందుకంటే ఎంతున్న విశాల హృదయం లాంటి మా కాంగ్రెస్ పార్టీ. ఒక విషయం సార్, స్ట్రైట్గా చెప్పండి. ఇప్పుడు షర్మిల ఒకవేళ మీ పార్టీకి వస్తే మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఎందుకంటే వైసీపీ ఒకవైపు, వైసీపీలో అన్న, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చెల్లెలు షర్మిల, ఎలా ఉంటుంది అసలు? మీకు ప్రజలు ఆదరించే అవకాశం ఉంటుందంటారు? స్ట్రైట్గా షర్మిల వస్తే పార్టీ ఖచ్చితంగా మేము ఆదరిస్తాం. ఎందుకంటే ఎవరు వచ్చినా ఆదరిస్తాం. దీంట్లో షర్మిల రావడం మాకు ప్రత్యేకమైన ఆనందం కూడా. ఎందుకంటే అన్నదమ్ములు ఇద్దరున్న రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు, ఒక్కొరగో పార్టీలో ఉండేవాళ్ళు ఉన్నారు. తప్పేముందండి? రాజకీయం ఆంధ్రప్రదేశ్ని బాగు చేసేకి మాకు షర్మిలమ్మ అయితేనేమి, జగన్ అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి, మా రుద్రరాజు గారు అయితేనేమి, మాకు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలనేది మా కోరిక. జనాల కోరిక కూడా అదే. నాయకులు ఏం చేసుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఏముంటారు, వీళ్ళ అన్నదమ్ములా లేదంటే అక్కజెల్లెలా బావ బామర్దులు అనేది కాదు. ఫలితాలు కావాలి, జనాల్లో ఫలితాలు కావాలి, ప్రోత్సాహం కావాలి, ప్రతిఫలం కావాలి. అదేవిధంగా రేపొద్దున భవిష్యత్తు గ్యారంటీ కావాలి. ప్రజలకి భవిష్యత్తు లేదు, వ్యాపార వర్గాల్లో గ్యారంటీ లేదు. అన్ని విధాలా కూడా నేను చాలాసార్లు గతంలో కూడా మీడియాలో చెప్పాను. నేను వ్యాపారం చేస్తే నష్టం వస్తుంది. ఎందువల్ల వస్తుందంటే జీఎస్టీ వల్ల నష్టం వస్తుంది. దయచేసి నాయకులు ఎవరు ఏం చేసుకున్నా కాంగ్రెస్ పార్టీలకు ఎంత పెద్ద లీడర్ వచ్చినా స్వాగతిస్తాం, ఎంత చిన్న లీడర్ వచ్చినా స్వాగతిస్తాం. కాంగ్రెస్ పార్టీని విజయపదంగా నడిపించేదానికి ముందుకెళ్తాం. ఇది ఏదైతే ఉందో ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం రాబోయే కాలంలో కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఖచ్చితంగా ముందడుగు వేయబోతుంది. ఎవరు వచ్చినా పార్టీ అనేది చాలా విస్తృత స్థాయిలో ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలో చాలామంది లబ్ధి పొంది బయటికి వెళ్ళిన పరిస్థితి, కానీ పార్టీ ఈ మధ్య కాలంలో కాస్త వెనకబడినట్టు కనిపించినా రాబోయే కాలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీని అని, అందులో ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో కూడా మా ప్రాతినిధ్యం అనేది అసెంబ్లీలో ఖచ్చితంగా అడుగు పెట్టబోతున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తం ఈడ చేనేతలకు సంబంధించి అనేక అంశాలు మాకు ఒక ప్రణాళిక ఉంది, దాన్ని ఆచరించాలనే ఉద్దేశంతో కూడా మా నాయకుడు అధినాయకుడైనటువంటి రాహుల్ గాంధీ కూడా చెప్పిన వెంటనే ఆమోదించడం, ఇటువంటి పరిస్థితులన్నీ ఖచ్చితంగా మేము సాధించుకునేందుకు. ఎందుకంటే మా నాయకుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు, వినడమే కాదు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకెనాయుడు, RTV, అనంతపురం జిల్లా.